సహ ఉపవిశతి భవాన్ ఉపవిశతు అంటే ఆ ప్రథమ పురుషంలో లోట్ లకారంలోకి వెర్బ్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం మనం ఇది చూసాం. ఈ ఎక్సర్సైజ్ చూసాము. నెక్స్ట్ లెసన్ ఏమిటంటే త్రిషు వచనేషు త్రిషు పురుషేషు లోట్. మీకు చెప్పానండి. షు అంటే బహువచనంలో సప్తమి రూపం, త్రి అంటే మూడు, త్రిషు అంటే మూడిటి యందు, వచన అంటే వచనం, వచనేషు వచనముల యందు అంటే మూడు వచనముల యందు, త్రిషు వచనేషు అని ఎందుకు అనాలి? త్రివచనేషు అంటే మూడు వచనముల యందు అంటాం కదా. అంటే అలా కాదు. సంస్కృత భాషలో నేను మీకు చెప్పాను, ఒక సీక్వెన్స్ లో ఒక వాక్యం రాసేటప్పుడు మీకు ఆ సీక్వెన్స్ లో ఒకటే విభక్తి నడవాలి. అంచేత త్రీకి కూడా సప్తమి ప్రయోగం చేయాలి. అంటే ఇక్కడ ఇది త్రీ అనేది బహువచన సంఖ్య కనుక మనం ఇక్కడ త్రిషు అని రాసామన్నమాట. బహువచన రూపంలో మనం రాసాం. అంచేత త్రిషు వచనేషు అంటే మూడు వచనములయందు, త్రిషు పురుషేషు మూడు పురుషములయందు లోటు ప్రయోగా. లోట్ అనే ప్రయోగం అంటే మనం మామూలుగా ప్రథమా ఏకవచన లట్ రూపం తీసుకుంటాం. లట్ అంటే సామాన్యమైనటువంటి రూపం. ఉదాహరణకి పఠతి అనేటటువంటిది అంటే వర్తమాన కాల ప్రథమ పురుష ఏకవచన రూపం తీసుకుంటాం మనం. అది తీసుకుని దాన్ని మూడు వచనాల్లోనూ మూడు పురుషాల్లోనూ కూడా లోట్లోకి మార్చడం ఎలాగా. ఇప్పుడు మనం ఏం చూసాం? మామూలుగా ఏకవచనం ఒకటే చూసాం, కానీ వచనం ఉందిగా, ద్వివచనం బహువచనం, వచనాన్ని బట్టి వెర్బ్ ఫార్మ్ మారుతుందని చెప్పుకున్నాం కదా. కనుక మనకి ఇక్కడ వెర్బ్ ఫార్మ్స్ మారుతుంది. అది లోట్లో ఎలా మారుతుంది? మనకి తీ తహ అంతి, సీ తహ థా, ఆమి ఆవహ ఆమహ ఇవి మనకి ప్రథమ పురుషంలో తెలుసును, లకారంలో తెలుసును మనకి. ఇప్పుడు లకారంలో ఎలా మారుతాయి మనకి ఇది మనకి ఒకటే తెలుసును. పఠ అనేది మధ్యమ పురుష, పఠత్తు అనేది ప్రథమ పురుష. ఇంకా మనం ఉత్తమ పురుష చూడలేదు, ఇప్పుడు చూస్తాము. ఇవి ఏకవచనంలో. ఇవి ద్వివచన బహువచనాల్లో ఎలా ఉంటాయి? ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాం. దిస్ ఈజ్ అవర్ టుడేస్ లెసన్. ఇందులో చూడండి, పఠతి ఇది మనకు తెలిసిన సామాన్యమైనటువంటి ఒక క్రియారూపం. పఠతి, పఠ అనే ధాతువు నుంచి ప్రథమా పురుష ఏకవచన వెర్బ్ ఫారం పఠతి అంటే చదువును అని అర్థం అనమాట. పఠతి, పఠత, పఠంతి అంటే ప్రథమ పురుషంలో ఏకవచన ద్వివచన బహువచనాల్లో అంతాలు తీ తహ అంతి అని వస్తున్నాయి. ఇది మనకి తెలుసును. ఇదే ఆజ్ఞలో ఎలా వస్తుంది మనకి? ప్రథమ పురుషం తీసుకుందాం. సహ పఠతు అంటే తీ తూ అయింది ఏకవచనంలో. అంటే సహ పఠతి కాస్త సహ పఠతి, హీ రీడ్స్. సహ పఠతు, లెట్ హిమ్ రీడ్ అని అర్థం. అలాగే ఈ సహకి సహ తౌ తే కదా, తౌ పఠత, తే పఠంతి ఇవి మనకి తెలిసిన రూపాలు. ఇక్కడ మనం సహ ప్లేస్ లో తౌ వస్తే ఇక్కడ ఏమవుతుంది? ఈ తూ ప్లేస్ లో తామ్ అవుతుంది. తహా బికమ్స్ తామ్. బహువచనంలో అంతి బికమ్స్ అంతు అవుతుంది అనమాట. అంచేత పఠతి, పఠత, పఠంతి అనేవి లోట్లకారంలో పఠతు, పఠతాం, పఠంతు. ఇది ఇలా గుర్తుపెట్టుకోండి. అంటే మొట్టమొదట్లో కొత్తగా ఉంటుంది, కానీ ఒక 4 వెర్బులు చెప్పుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఉదాహరణకి ఇంకొక వెర్బు వద అనే వెర్బు ఉంది మనకి. వద్ అనే ధాతువు నుంచి. వద్ అంటే టెల్, వద. ఉత్తి వద ఉంటే త్వం వద, యూ టెల్ అని అర్థం అనమాట. సహ వదతు, లెట్ హిమ్ టెల్ అని అర్థం అనమాట. వదతు. దీనికి చూడండి, ఏకవచనంలో తూ నేర్చుకున్నాం మనము, ద్వివచనంలో తాం అవుతుంది, బహువచనంలో ఇంతు అవుతుంది. అంటే వదతు, వదతాం, వదంతు. ఇంకా చూడండి, మీకు మెకానికల్ గా వచ్చేస్తాయి. లిఖతు, లిఖతాం, లిఖంతు. పశ్యతు, పశ్యతాం, పశ్యంతు. గచ్చతు, గచ్చతాం, గచ్చంతు. అంటే అర్థం ఏమిటి? సహ గచ్చతు, తౌ గచ్చతాం, తే గచ్చంతు, లెట్ దెమ్ గో అని ఈ విధంగా వస్తాయి. హసతు, హసతాం, హసంతు ఈ రకంగా వస్తుంటాయి అన్నమాట. త్వం అంటే మధ్యమ పురుషం. దీనికి మనం ఇది చదువుకున్నాం. త్వం పఠ, త్వం లిఖ, త్వం పశ్య ఇట్లా చదివాం. చూడండి, సేమ్ వెబ్సైట్ ఇచ్చాడు ఇక్కడ పఠతు, పఠతాం, పఠంతు మనకి తెలిసినది. ప్రథమ పురుషంలో లకారంలో మీరు లట్టు లోట్టు 4 సార్లు ఎందుకు అంటున్నానంటే ఇవి మీకు కూడా అలవాటు అవ్వాలి మాటలు. లకారం అంటే వర్తమాన కాలం, లకారం అంటే ఆజ్ఞాదిషు, ప్రార్థనాదిషు వీటిలో వచ్చేదాన్ని లకారం అని అంటారు. ఇంపరేటివ్ యూసేజ్ అనమాట అది. ఇప్పుడు పఠతి, పఠత, పఠంతి అనేది ఇక్కడ ప్రథమ పురుషంలో పఠతు, పఠతాం,
పఠంతు అయింది. ఇప్పుడు మధ్యమ పురుషులో మనకి ఎలా వస్తుందంటే పఠసి, పఠత, పఠత, ఇది మనకి తెలుసును. ఇవి ఎలా మారుతాయి మీకు లోట్లకారంలో? పఠసి, పఠత, పఠత అనేవి లట్లకార రూపాలు, ఏకవచన, ద్వివచన, బహువచనాల్లో. లోట్లకారానికి వస్తే పఠసి బికమ్స్ పఠ, మనం చదువుకున్నాం, త్వం పఠాత్వం లిఖాత్వం పశ్య ఎట్సెట్రా. సో పఠ అంటే ఇక్కడ సి లోపించింది, పఠత అనేది పఠతం, ఇక్కడ తామ్ వచ్చింది, ఇక్కడ ప్రథమ పురుషంలో. మధ్యమ పురుషంలో తమ్ము వచ్చింది. ఇది రెండింటికి తేడా. అలాగే ఇక్కడ ఇక్కడ వదంతు అని వచ్చింది, ఇక్కడ పఠత, ఈ థా కాస్త తా అయింది, పఠత అని వస్తుంది అనమాట. ఇక్కడ అంటే యూఎం పఠత, లెట్ ఆల్ ఆఫ్ యూ రీడ్ అని అర్థం అనమాట. అంటే మధ్యమ పురుషులోకి వచ్చేవాడికి పఠత అవుతుంది, ఇక్కడ ప్రథమ పురుషంలోకి వచ్చేవాడితే పఠంతు అవుతుంది. ఈ విధంగా వస్తాయి. ఇది మధ్యమ పురుషంలో. ఇది మనం ఏకవచనంలో చదివాము. ఈ రూపాలు పఠతం, పఠత అని వస్తాయి. పఠ, పఠతం, పఠత. ప్రథమ పురుషంలో పఠతు, పఠతాం, పఠంతు. అలాగే వర్తమాన కాలంలో వర్తమానే అంటే లట్లకారే, పఠామి, పఠావహ, పఠామహ, ఇవి మనకి తెలుసును. ఇందులో ఇవి ఎలా మారుతాయి అంటే, ఇంకా ఇది అసలు మనం చెప్పుకోలేదు, ఇక్కడే చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, పఠాని అంటే అహం పఠాని, లెట్ మీ రీడ్, అహం పఠాని. పఠాని అంటే ఇక్కడ పఠామి బికమ్స్ పఠాని, పఠావహ బికమ్స్ పఠావ, పఠామహ బికమ్స్ పఠామ. పఠామి, పఠావహ, పఠామహ రెస్పెక్టివ్లీ బికమ్ పఠాని, పఠావ, పఠామ. అలాగే లిఖాని, లిఖావ, లిఖామ, వదాని, వదావ, వదామ, ఈ విధంగా వస్తాయి అన్నమాట. మీకు ప్యాటర్న్ అర్థమైపోయింది కనుక, అంటే ఒక్కసారి దీన్ని కన్సాలిడేటెడ్ గా చెప్పుకోవాలి అని అంటే, మనకి లట్లకారంలో ఏకవచన, ద్వివచన, బహువచన రూపాలు, క్రియారూపాలు ఎలా ఉంటాయి అంటే, పఠ్ అనే ధాతువుని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే పఠతి, పఠత, పఠంతి. ఇది లోట్లకారంలో ప్రథమ పురుషంలో తీ తూ అవుతుంది, తహ తాం అవుతుంది, అంతి అంతు అవుతుంది. అంటే పఠతు, పఠతాం, పఠంతు. ఇది మధ్యమ పురుషంలో ఏమవుతుంది అని అంటే, మనకి మధ్యమ పురుషంలో లట్లకారంలో పఠసి, పఠత, పఠత అయితే, అది లోట్లకారంలో పఠ, పఠతం, పఠత అవుతుంది. ఇక్కడికి కొంచెం తేడా గమనించండి. ఇది తాం, ఇది తం, ఇది అంతు, ఇది త, ఇది తు. ఇక్కడ టోటల్ గా లోపం అయింది అన్నమాట. అలాగే ఉత్తమ పురుషంలోకి వచ్చేటప్పటికి పఠామి, పఠావహ, పఠామహ బికమ్స్ పఠాని, పఠావ, పఠామ. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఆజ్ఞా ప్రార్థనాదిషు క్రియా ప్రయోగా లోట్లకారే ప్రథమ పురుషే. ఇది ప్రథమ పురుషంలో ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. ఫస్ట్ ఒక్కొక్క పురుషము చేయించుకుని వస్తాడు. ప్రథమ పురుషంలో లోట్లకారంలో, లోట్లకారే అంటే లోట్లకారమునందు ప్రథమ పురుషంలో ప్రార్థనాదిషు క్రియా ప్రయోగా. ప్రార్థనాదిషు అంటేనే లోట్లకారే అని అర్థం. ఇందులో క్రియా ప్రయోగాలు. సహ గచ్చతి, ఏషః గచ్చతు. అలాగే సీత పఠతి, లత పఠతు అని ఈ విధంగా మనం చెప్పాలి. దీన్ని చదవాలి మనం. ఇది ప్రథమ పురుషంలో. వీటిని మారుస్తున్నాం మనం ఏకవచనంలో. లోట్లకారే ప్రథమ పురుషే. ఇందులోనే మీకు ముందు కొన్ని ఒక ఏకవచనం ఇచ్చాడు, తర్వాత ద్వివచనము ఇచ్చాడు, తర్వాత బహువచనము, అన్ని కూడా ఇక్కడ ఇచ్చాడు కనుక ఇవి మనం చదువుకుంటూ వెళ్ళాలి. సహ గచ్చతి, ఏషః గచ్చతు, సీతా పఠతి, లతా పఠతు, బాలకః క్రీడతి, బాలికా క్రీడతు, బాలికా గాయతి, మహిళా గాయతు, సా పశ్యతి, ఏషా పశ్యతు. మీరు ఒక్క వెంటనే ఇక్కడ సహా అన్నప్పుడు, సా అన్నప్పుడు ఇది అతడు అని, ఇది ఆమె అని, హీ షీ, ఇవన్నీ మీకు తట్టేస్తూ ఉండాలి, అర్థమైపోతూ ఉండాలి సంస్కృతంలో నుంచే. అంటే ప్రతిదీ ట్రాన్స్లేట్ చేసుకుని హీ షీ అని చెప్పుకోమని కాదు నా ఉద్దేశం. మీకు అర్థం అవ్వాలి. సహగచ్చిది అంటే అబ్బాయి ఎడుతున్నాడు అని అర్థం అనమాట. అది అట్లానే అర్థమైపోవాలి మీకు. ఓకే. తర్వాత ఇది ద్వివచనంలో ఉన్నాయి. ఈ ద్వివచనంలో ఉన్నవి కూడా ఒక 5 చదువు. ఇక్కడ గచ్చతి, గచ్చతు అయింది. మనం గచ్చతః, గచ్చతాం అవుతుంది ద్వివచనంలో. ఇప్పుడు చదివిది తౌ గచ్చతః,
एतौ गच्छताम् नटौ नृत्यतः नर्तकौ नृत्यताम् बालकौ तरतः युवकौ तरताम् वैद्यौ यच्छतः अर्चकौ यच्छताम् शुकौ वदतः बालकौ वदताम् सैनिकौ तिष्ठतः कर्मकरौ तिष्ठताम् वृद्धौ उपशितः उपविशतः बालिके उपविशतः बालिके उपविशताम् भक्तौ ध्यायतः छात्रौ ध्यायताम् युवकौ हसतः युवत्यौ हसताम् संगीतज्ञौ गायतः गायकौ गायताम् ते ఇది ఇక్కడ నుంచి మళ్ళీ మనకి బహువచనం ఇచ్చాడు. అంటే స్మరతి స్మరతః స్మరంతి, స్మరంతి బికమ్స్ స్మరంతు, అంటే పఠతి పఠతః, మనకి ఇందాక చెప్పుకున్న దాంట్లో పఠతి పఠతః పఠంతి, అక్కడ మనం పఠతు పఠతాం పఠంతు అన్నట్లే స్మరతి స్మరతః స్మరంతి బికమ్స్ స్మరతు స్మరతాం, బహువచనంలో స్మరంతు అనే ఫారం వస్తుంది అన్నమాట. చదవండి, ఒక చదవండి. ते स्मरन्ति एते स्मरन्तु जनाः पश्यन्ति जनाः पश्यन्ति सज्जनाः पश्यन्तु पुत्राः कुर्वन्ति पुत्र्यः कुर्वन्तु महिला आगच्छन्ति पुरुषाः आगच्छन्तु जनाः अर्चन्ति भक्ताः अर्चन्तु व्याघ्राः धावन्ति हरिणाः धावन्तु शिष्याः नमन्ति बालिकाः नमन्तु मीनाः तरन्ति मकराः तरन्तु देशभक्ताः जानन्ति प्रजाः जानन्तु जनकाः रक्षन्ति ఆరక్షకాః రక్షन्तు. వెరీ గుడ్. ఇప్పుడు ఆజ్ఞా ప్రార్థనాదిషు క్రియాప్రయోగాః లోట్ లకారే మధ్యమ పురుషే. ఇప్పుడు మనం పైన ప్రథమ పురుషంలో చూసాం, ఇప్పుడు మనం మధ్యమ పురుషంలో చూస్తున్నాం. మధ్యమ పురుషంలో లట్లకారం ఎండింగ్స్ ఎలా వస్తాయి చెప్పండి చాలా. ఫస్ట్ దానిలో ఏమి ఉండదు సార్. కాదు, నేను అడిగేది లట్లకారం. లట్లకారం అంటే వర్తమాన కాలం. లట్లకారంలో సి థ థ. ఎక్సలెంట్, అలా చెప్పాలి. ఎండింగ్ ఏమిటంటే సి థహ థ. ఇది మనకి ఇప్పుడు లోట్లకారంలో ఎలా మారుతాయి మనకి మధ్యమ పురుషంలో? సి లోపిస్తుంది, థ బికమ్స్ తం, థ బికమ్స్ త. ఎక్సలెంట్ అండి, అంతే, దట్స్ ఇట్. ఇప్పుడు మీకు అర్థమైపోయింది. ఇంకా లోట్లకారే మధ్యమ పురుషే. ఈ లోట్లకారంలో మధ్యమ పురుష ప్రయోగాలు మనం చూస్తున్నాము అన్నమాట. ఇక్కడ ఆజ్ఞా ప్రార్థనాదిశో అన్నదానే బ్రాకెట్ లో లోట్లకారము. లోట్లకారం అంటే ఇదనమాట. సరే సార్. త్వం సంపాదయసి, త్వం సంపాదయ, త్వం త్యజసి, త్వం త్యజ, త్వం ప్రేషయసి, త్వం ప్రేషయ. చూసింది ఏకవచనంలో చూసాం మనం. ఇది ద్వివచనంలో త్వం యువాం యూయం కదా. ద్వివచనంలో ఏమొస్తుంది? యువాం వదథః అంటే సీతః థ కదా, అంటే వదథః అంటే యువాం యు టు, వదథః యు టు సే అని అర్థం అనమాట. యువాం వదథః, ఇది బికమ్స్ యువాం వదతం. ఇవి ఒక 4 చదవండి. సరే సార్. యువాం వదతః, యువాం వదతం, యువాం క్రీడతః, యువాం క్రీడతం, యువాం నమథః, యువాం నమతం. నమతం ఇక్కడ నమతి, నమ్మనేటటువంటి ధాతువు అన్నమాట. ఇలాగే మీరు బహువచనంలో వచ్చేప్పుడు చూడండి, యూయం ధ్యాయత, ఇక్కడ ధ్యాయత అవుతుంది అంతే. యూయం ధ్యాయత. ఈ విధంగా ఇవి ఒక 4 చదవండి.
యూయం ధ్యాయథ యూయం ధ్యాయత యూయం నమథ యూయం నమత యూయం పిబథ యూయం పిబత యూయం త్యజథ యూయం త్యజత ఈ విధంగా యూయం నిల్ ఈ విధంగా ఇవన్నీ మీరు హోంవర్క్ చేసేయచ్చు. ఇంకా తర్వాత ఎక్సర్సైజ్ కూడా నేను మీకు ఉదాహరణ చెప్పేస్తాను, మీరు హోంవర్క్ చేయండి, టైం అయిపోతుంది. ఇంకా క్రియాప్రయోగ లోట్ లకారే ఉత్తమ పురుషే. ఉత్తమ పురుషుల్లో ఏం చెప్పుకున్నాము? గచ్చామి గచ్చాని అవుతుంది, గచ్చావహ గచ్చావ అవుతుంది, గచ్చామహ గచ్చామ అవుతుంది. లట్లకారంకు లోట్లకారం. అహం గచ్చామి అహం గచ్చాని అని వస్తుంది. అలాగే అహం పరిశీలయామి అహం పరిశీలయాని, అహం హరామి అహం హరామి, ఈ విధంగా వస్తాయి అన్నమాట. ఆవాం చలావహ ఆవాం చలావ, ఆవాం జ్వాలయావహ అంటే అన్నమాట, ఆవాం జ్వాలయావ, ఈ విధంగా వస్తాయి. ఇదే మీకు బహువచనంలోకి వెళ్తే వయం క్రీడామహ వయం క్రీడామ, వయం పశ్యామహ వయం పశ్యామ. ఈ రకంగా మీరు ఈ ఎక్సర్సైజ్ కూడా చెయ్యండి.